పేరు యోగేష్. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇక్కడ రాగానే అసలు అనుకోలేదు అంత పబ్లిక్ ఉంటుందని, వస్తామని. కాకపోతే చాలా రష్ ఉంది. మేము ఇక్కడ లైన్లో నిలబడే గంట అవుతుంది దగ్గర. ఇక కిందేమో కొట్టాలనుకుంటారు, సరిగ్గా ఫెసిలిటీ ఏం లేదు. రాని పద్ధతి నీళ్ళు పెట్టారు. ఇక సర్వదర్శనం అన్నప్పుడు ఉంటుంది, ఇక మరి దూరం ఉంది. ఎలా ఉంది? వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏమన్నా ఫ్యాన్లు ఏమన్నా ఉన్నాయా? ఏమైంది? టికెట్ ఉన్న వాళ్ళకి తొందర వదులుతున్నారు, ధర్మదర్శనం వాళ్ళకి స్లో వదులుతున్నారు. ఇంకా 2 hours అవుతుంది కన్నా మంచిగా లేదు, నీళ్ళు లేవు, వాటర్ లేదు. మేనేజ్మెంట్ ఇంకా పెరగాలి, ఇంప్రూవ్ అవ్వాలి మేనేజ్మెంట్. విశాఖపట్నం నుండి వచ్చాను. నా కులదేవత శ్రీరామచంద్రుడు అయోధ్యలోను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పక్కనే, ఇక్కడ ఎక్కిన పక్కనే జిల్లుడు మొక్కలు, మట్టి గిట్టి అంతా ఉంది. నడిచి కావాలని ఫ్యాన్లు లేవు, స్నానాలు గదిలేరు, బాత్రూమ్లు లేవు. మరి ఏం మెయింటైన్ చేస్తారో రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం అవ్వట్లేదు. అది దయచేసి ఇవన్నీ మంచిగా చేయాలనేది. ఎంతసేపు అవుతుంది లైన్లో నుంచి? 100 రూపాయల టికెట్ కాదు, బోర్డు కూడా లేదు. ఎక్కడ మనుషులు మనకి ఇచ్చేసారు. సత్యం చెప్తున్నాం. ఏమన్నా అడిగితే ఏమైనా అడిగితే అక్కడ ఎవరో అడగండి, మాకు సంబంధం ఏంటంటే అక్కడ సెక్యూరిటీ నడిచే తాలో అడుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ పక్కన కావాలంటే చూడండి. మరి ఆవిడ చచ్చిపోతే ఎవరి మీద కేసు పెడతారు? ఈ నడిచే తాలోనే ఆవిడ అక్కడ అంత అవసరమా? ఏంటండి పేరు సుజాత. నేను వరంగల్ నుంచి వచ్చాను. 3 hours నుంచి లైన్లో ఉన్నాము. కరెక్ట్గా వేరే వాళ్ళు మధ్యలో కూర్చున్నారు. ఇక్కడ కరెక్ట్గా ఎవరు సెక్యూరిటీ లేదు, చెప్పేవాళ్ళు లేరు, కరెక్ట్ గైడెన్స్ లేదు. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సపోజ్గా దర్శనం 9 గంటల నుంచి స్టార్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము 7 నుంచి లైన్లో ఉన్నాము. ఎంత అంటే ఫ్యాన్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, మధ్యలో వేరే వాళ్ళు కూర్చున్నారు. అక్కడ ఆపే వాళ్ళు ఉండాలి. मेरा नाम विनोद है, मैं वारंगल से आया हूँ। सुबह के 7 बजे से लाइन में खड़ा हूँ। बहुत तकलीफ हो रही है, बार पट बंद हो रहा बोल के बोल रहे, चालू है बोल रहे, कोई बराबर सिक्योरिटी नहीं है, मैनेजमेंट नहीं है. प्लीज़ काइंडली नोट दिस. For more videos like this, subscribe Big TV channel.